సర్వాధికారి అయిన మహాగణుడైన ప్రభు నామమున మీకందరికీ శుభములు. ప్రభు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియ ప్రేక్షకులు, మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఉదయం 6:30కు వెలువడుచున్న ఈ యొక్క క్లుప్త సందేశానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. సంఘంలో జరుగుతున్న శిలువ ధ్యానాలను బట్టి ఒక 4-6 వారాలు దాన్ని ఉదయం 10:30 గంటలకు మార్చడం జరిగి ఉంటుంది. ఏది ఏమైనా ఒక గొప్ప సందేశాన్ని, శుభవార్తను, సువార్తను, రక్షణ వార్తను ప్రతి మంగళవారం మీకు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రార్థన పూర్వకంగా సంఘము ఈ యొక్క వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతకుముందు మీరు విని ఒకవేళ బలపరచబడి ఉంటే మరి ఒకసారి మీకు తెలియచేస్తూ ఉంటున్నాం. ఒక చిన్న నోట్ పెట్టండి, మేము ఫలానా వాక్యం ద్వారా మేము ఎంతో బలపరచడం, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు మా సంఘాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ద్రవ్యం మాకు పంపించాల్సిన అవసరం లేదు. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును నువ్వు ఎప్పుడైతే తెలియచేస్తావో, వాక్యం కూడా అంటుంది, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను అంటే. ఆయనను ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో ఆ ప్రభు నిన్ను నన్ను ఘనపరిచే దేవుడుగా ఉన్నాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇది మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆనాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట, ఆయన ఇక్కడ లేడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్నపిల్లలు, తల్లిదండ్రులకు ఉంటున్న చిన్నపిల్లలు వాడు ఎక్కడిక్కడ ఆడుకుంటూ ఉంటారు. తర్వాత వారు కనిపించకపోయే సమయానికి వెళ్ళి పక్కింట్లోనే అడుగుతూ ఉంటాం, మనకుంటున్న రూమ్స్ లో వెళ్ళి వెతుకుతూ ఉంటున్నాం, ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడని. కొన్నిసార్లు ఇంకా కనిపించకపోతే, పక్కింటి వాళ్ళకి కనిపించకపోతే ఎవరికో ఫోన్ చేస్తాం, మా ఇంటికి మా వాడొచ్చాడా, మా కుమార్తె వచ్చిందా అని అడుగుతా ఉంటాం. వారు రాలేదండి, మేము ఫలానా స్థలంలో మేము వెళ్తా ఉంటాం. ఏది ఏమైనా కానీ చాలా చాలా ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాము, ఎక్కడ ఉన్నారు మన ప్రియులని. కానీ దినము నేను ఎవరిని గురించి చెప్తున్నానంటే, పునరుద్ధానుడైన ప్రభువుని గురించి నేను మీతో పలుకుతున్నాను. గడిచిన సందేశాల్లో మానవాళి కొరకు ఆయన ఏం చేశాడో అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ లోకంలో ఆయన నరవతారిగా ఉన్నప్పుడు, ఆయన మానవాళి కొరకు మరణించక ముందు నేను మీకు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆయన తిరిగి లేచే దేవుడు, ఆయన పునరుద్ధానుడైన దేవుడు, ఆయన వచ్చిన కార్యాన్ని సఫలం చేసి తిరిగి వెళ్ళే దేవుడని బైబిల్లో అనేక సంఘటనలు మీకు జ్ఞాపకం చేయబడి ఉంటా ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చిన విషయము తెలియచేయబడింది. ఆయన ఈ లోకంలో 3 దినాలు, ఆయన మరణించి 3 దినాలైన తర్వాత తిరిగి లేస్తాడన్న విషయాలు కూడా నేను మీ ప్రస్తావనలోనికి నేను తీసుకొని వస్తూ ఉంటున్నాం. ఇదే మీ యొక్క టైటిల్, మరొకసారి అద్భుతమైన టైటిల్ మీ మధ్యకు తీసుకొని రాబడింది. ఈ మాట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో లిఖితం చేయబడింది. మత్తయి భక్తుడి మాటలు రాసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆనాడంట విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. వారు సమాధిని చూడడానికి వచ్చారు, కానీ లేదా భౌతిక శరీరాన్ని చూడడానికి వచ్చారేమో. మరొక సంఘటనలో వారు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చి ఆయన శరీరానికి రుద్దుదామని వచ్చారు. కానీ ఆయన నేను పునరుద్ధానుడనైతానని చెప్పిన వారిలో ఒకవేళ అవిశ్వాసమా ఏదో నేను చెప్పలేను, కానీ ఆనాడు ఆ స్త్రీలైతే అక్కడికి వచ్చారు. అక్కడికి వారు వచ్చినప్పుడు ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండినప్పుడు మహాభూకంపము కలిగెను అని. ఆయన మరణించినప్పుడు భూకంపము కలిగింది, సమాధులు తెరవబడ్డాయని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ కార్యమంతా జరిగించిన ఆ శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకోవడం మనం జరిగింది. ఆయనను సమాధిలో ఆయనను పెట్టడం జరిగింది. లేఖనములు నెరవేరునట్లు, అందుకే చక్కటి పాట ఉంది, లేచినాడురా సమాధి గెలిచినాడురా అని ఒక భక్తుడు పాట రాశాడు. ఆయన చెప్పినట్లే ఆ సమాధి మూయబడిన సమాధి
పరము నుంచి దూత వచ్చాడు. వచ్చి ఆ గొప్ప రాయిని దాన్ని సీల్ కూడా చేసి పెట్టారు. అక్కడ సైనికులను నిలబెట్టారు. పొరపాటున వచ్చి ఆ సమాధి తెరిచి శిష్యులు తీసుకువెళ్తారు అని వారు అక్కడనే ఉంటా ఉన్నారు. ఎప్పుడైతే ఆ దూత క్రిందికి వచ్చిందో ఆ రాయి దొరలించబడ్డం, భూకంపం కలగడం, ఆ యొక్క సైనికులు వారు పడిపోవడం, ఇవన్నీ జరిగాయి. అటువంటి సమయంలో ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెనో, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెనో. ఎప్పుడైతే వారు అతన్ని చూచారో భయపడినట్లు కూడా మనము వాక్యములో చూస్తున్నాం. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, అప్పటికే 2 స్త్రీలు వారు అక్కడ ఉంటా ఉన్నారు. దూతను వారు చూస్తా ఉన్నారు, దూత వారిని చూస్తా ఉన్నాడు. చూడండి వాక్యంలో 28వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం, దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి. దూత స్త్రీలతో మీరు భయపడుతూ ఉన్నారు, మీరు భయమును తొలగించగలిగిన దేవుని గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. భయభీతుల్లో ఉన్నారా? చావు అంటే ఒకవేళ భయం వస్తుందా? అనారోగ్యానికి భయపడతా ఉన్నారా? ఆర్థిక సమస్యలకు భయపడతా ఉన్నారా? ఎవరో నిన్ను ఏమో చేస్తారని భయపడతా ఉన్నారా? కుటుంబంలో సమస్యలు కలిపినప్పుడు భయపడతా ఉన్న ప్రభు అంటా ఉన్నాడు, ఆనాడు దూతలతో పలికించిన దేవుడు, భయపడకుడని ఆ దూతలతో ప్రకటించిన దేవుడు ఇలా మనకు అభయం ఇస్తా ఉంటా ఉన్నాడు. భయపడకుడి, దేని కూడా నీవు భయపడకుడి అని చెప్తా ఉన్నాడు. ఏ భయము నీలో ఉందో నాకు తెలియదు. ఒక శత్రువు భయము నీకుంటా ఉందా? అనారోగ్య భయము నీకుంటా ఉందా? ఆర్థిక సమస్య అనే భయము నీకుంటా ఉందా? జీవితం మీద విరక్తి అనే భయము నీకుంటా ఉందా? ఏ భయమునైనా ఆయన తొలగించగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని ఆనాడు దూత వచ్చి ఆ 2 స్త్రీలు భయముతో ఉంటే భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. దూత ఎరిగి ఉన్నాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేస్తాడని ఆనాడు విశ్వాసంతో ఆనాడు దూత ఆ యొక్క సమాధి దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. ఎలా ఉంది ఇది నీ విశ్వాసం, నా విశ్వాసం? ఆయన నా పాపముల నిమిత్తమై లోకానికి వచ్చి సిలువలో మరణించిన దేవుడు అని నమ్ముతున్నావా? సమాధి చేయబడిన దేవుడు అని నమ్ముతున్నావా? ఆనాడు లేఖనములు నెరవేరినట్లు ఆయన ఇది 2000 సంవత్సరాల క్రితం రాబడిన మాట అండో, ఇప్పటి మాట కాదు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈనాడు కూడా ప్రతి సంవత్సరం ఆయన యొక్క పునరుద్ధానమును, ఆ ఈస్టర్ను, హీఈస్ రిజన్ అన్న మాట మనకు కనిపిస్తా ఉంటుంది. సంవత్సరం వెంబడి సంవత్సరం హీ ఈజ్ రిజన్, ఇండీడ్ హీ ఈజ్ రిజన్ అని ఒకరినొకరము మనము పలకరించుకుంటూ ఉంటాం, ఆ మాట చెప్తా ఉన్నాం. కానీ విశ్వసిస్తున్నావా? ఆయన తిరిగి లేచిన దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఆ దూత గణము క్షమించండి అన్నాడు దూత ఆ స్త్రీలతో, మీరు భయపడుకుడి, మీరు సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుగుచున్నారు. ఇంకొక స్థలంలో ఏమని రాయబడిందంటే, ఆయనను సిలువ మీరెందుకు మృతులలో సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నాడు? ఆయన ఇక్కడ లేడు. మరణ పాత్రుడైన మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణ త్యాగం చేసి మరణించి సమాధి చేయబడిన దేవుడు ఆయన మృతుల లెక్కలో లేడు. ఆయన తిరిగి పునరుద్ధానుడైన దేవుడు అన్నమాట మనకు కనిపిస్తా ఉంటుంది. అంతేకాకుండా ఆ దూత అంటా ఉంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హి ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. మరణమును సమాధిని జయించిన ఏకైక దేవుడు ఆయన. మహాఘనుడు, మహోన్నతుడు. మరణము మీద ఆయనకు అధికారం ఉంటా ఉంది. అందుకే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. చాలా సమాధులకు పోయినప్పుడు ఏడుస్తా ఉంటాం. పాస్టర్ గారు అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? మానవులమే
కానీ మానవులమైన మనము దుఃఖిస్తాం. కానీ ఈ సమాధి దేనైతే నేను చేస్తున్నానో నాకు తెరవడానికి అధికారం లేదు. కానీ ఒక దినము పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు, ఆరోహణమైన దేవుడు ఒక దినం తిరిగి వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు సమాధులన్నీ తెరవబడతాయి. ఈ భూమి మీద తెరవబడిన సమాధి అంటే ఒకటే ఒక సమాధి అండి, అది లోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సమాధి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన సమాధి తెరవబడింది. ఈ భూమి మీద మనకంటే ముందు మన పితరులు జన్మించారు, వారి సమాధులు ఇంకా మూయబడిన సమాధులు. ఈ యొక్క పునరుద్ధానుడైన దేవుని యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారి సమాధులు తప్పకుండా తెరవబడతాయట. ఒక దినం రానంటా ఉంది, మధ్య ఆకాశానికి ఆయన బూర శబ్దముతో ఆర్భాటముతో ఆయన పెళ్లి కుమారుడిగా వస్తాడట. సమాధుల్లో ఉన్నవారు వారి సమాధులు తెరవబడతాయి. మహిమ శరీరాన్ని వారు ధరించుకుంటారు, నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తా. ఆయన వచ్చిన కారణం లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడని వాక్యము సెలవిస్తా ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఆయన ప్రాణ త్యాగం చేసిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ప్రాణ త్యాగం చేసి సమాధిలో ఉంచబడి పునరుద్ధానుడయ్యాడు. తిరిగి లేచిన మరణమును మరొకసారి నొక్కి చెప్పడానికి ఆయన మరణమును జయించిన దేవుడిగా ఉంటున్నాడు. ఇది నా యొక్క నిరీక్షణ. నేను ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, ఈ క్షణంలో నేను ఒకవేళ చనిపోయినా నాకేమీ భయం లేదు. ఎందుకంటే మరణమును జయించిన దేవుడు ఆయన నా మరణము నుంచి కూడా నన్ను విడిపించాడు. కాబట్టి ఆయన పునరుద్ధారణైనది. ఎలా పునరుద్ధారణో ఒక దినం ఆయన వచ్చినప్పుడు నా సమాధి కూడా తెరవబడుతుంది. ఆయన నాకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. మధ్య ఆకాశంలో నా ప్రభువుని నేను కలుసుకుంటాను, నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటాను. నా కుటుంబ ప్రభునందు విశ్వాసం ఉంచింది, నా కుటుంబకులందరూ ఆ యొక్క నిత్యత్వంలో ఉంటారు. నా బంధుమిత్రాదులు రక్షింపబడిన వారు నిత్యత్వంలో ఉండి. ఇది ప్రశ్న, పునరుద్ధానుడైన దేవుడు నీ హృదయములో జన్మించాడా? పునరుద్ధానుడైన దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? పరిశుద్ధుడైన దేవుని నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించావా? పవిత్రుడైన దేవుడు నీ హృదయంలో ఉంటే పాపానికి ఇక నీ జీవితంలో నీ హృదయమునకు చోటు ఉండదు. ప్రియ ప్రేక్షకులు, ఆయన ఇక్కడ లేడు. ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడు, ప్రాణత్యాగం చేసి మరణించి పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమయ్యాడు. ఆయన తిరిగి వస్తాడట. ఆయన ఇక్కడ లేడు, ఆయన అక్కడ లేడు అనే మాట రావటం లేదు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఆరోహణమైన దేవుడు అక్కడ ఉంటా ఉన్నాడు. మహానగరం అంట, అది ఆనంద నగరం అంట, సర్వోన్నతమైన నగరం అంట. అక్కడ ఎలాంటి బాధ వేదన ఉండదట. అక్కడ ఎల్లప్పుడూ సంతోషము ఆనందమే ఉంటుందంట. అందుకే దాన్ని సియోను పట్టణం అని కూడా అది పిలువబడతా ఉంది. ప్రియ ప్రేక్షకులు, ఆయన ఇక్కడ లేడు. ఆనాడు ఆయన ఆరోహణమైన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనములో ఆ శిష్యులు ఆయన వెంట ఉన్నాడు. ఆయన ఆరోహణమై వెళ్తా ఉంటేట వారు ఆయనను తేరి చూస్తా ఉన్నారు. అయ్యో వెళ్ళిపోతా ఉన్నాడే, మా పరిస్థితులు ఏమనుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు అని అంటా ఉన్నారట, ఇదిగో ఎందుకు అలా తేరి చూస్తా ఉన్నాడు, నీ ఎదుట ఏ విధంగా ఆయన ఆరోహణమై వెళ్ళాడో ఆయన మరొకసారి తిరిగి రానంటున్నాడు. విశ్వసిస్తున్నావా? నీ కొరకు వచ్చి ప్రాణత్యాగం చేసి మరణించి పునరుద్ధానుడై ఆరోహణమైన దేవుడు ఇక్కడ లేడు, ఆయన పరమందు ఉంటున్నాడు. నీ హృదయంలో నువ్వు స్థానం ఇస్తే ఒక దినం ఆయనతో కూడా ఆ పరమందు నీవు ఉంటావు, సర్వోన్నతమైన స్థలంలో నీవు ఉంటావు, ఆనంద నగరంలో నీవు ఉంటావు. ఆశిస్తున్నావా దేవుడు నీకు కావాలని? ఎప్పుడు ఈయన గురించి వినలేదేమో, విని ఒకవేళ విడిచిపెట్టిన వ్యక్తి ఎవరో నాకు నువ్వు తెలియదు, కానీ నువ్వు నన్ను చూస్తా ఉన్నావు. నేను నిన్ను చూడకపోయినా
పరమందుంటున్న దేవుడు ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. ఇంకా హృదయంలో స్థానం ఇవ్వకుంటే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త దండారా నా యొద్దకు రండి అని ఆయన ఆహ్వానిస్తా ఉంటే ఎందుకు ఆయన ఆహ్వానాన్ని స్వీకరించకూడదు? సమాధానం ఇస్తాడు, శాంతి ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, తృప్తి ఇస్తాడు. ఈ లోకంలో నీకు ఏమి కావాలో నీకు కావలసినవి ఆయన అందించడము, పరమందు కూడా ఆయన నీకు కావలసినవి ఇవ్వగలిగిన శక్తి. నువ్వు నేను చేయవలసినంత కేవలం, అయ్యా మొట్టమొదటిసారి నీ గురించి విన్నాను, నీ లోకానికి వంచి ప్రాణత్యాగం చేసి మరణించి పునరుద్ధానుడవైన దేవుడు. నీవు ఇక్కడ ఉండే వ్యక్తి, ఇక్కడుండే మహాగణుడవు కాదంట, నువ్వు పరమందుంటున్న మహాగణుడవంట. నా కొరకు భూమి మీదకి వచ్చావంట, నా కొరకు ప్రాణత్యాగం చేసావంట, నా కొరకు తిరిగి లేచావంట, ఆరోహణమై నా కొరకు వస్తావంట. వచ్చినప్పుడు నేను కూడా నాయన ఆ పరమునకు రావాలని ఆశిస్తా ఉన్నాను. నా పాపాలు క్షమించు అని అడిగితే ఆయన నీ పాపాలు నా పాపాలు క్షమిస్తాడు. ఆ దేవుడు నిన్ను పరలోకంలో నీకు స్థానము ఇస్తాడు. నా తండ్రి ఇంట యేసు పలికిన మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయన్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో దేవుని చేత కట్టబడిన నివాసాలు మనకు ఆయన నిర్మించి ఉన్నాడంట. ఆశిస్తే భూమి మీద నీకు నివాసం లేదేమో, ఒక ఇల్లు నీకు లేదేమో, ఆస్తి లేదేమో, కానీ నీ నివాసం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీ నివాసం కూడా అక్కడ ఉంటుంది. దేవుడు కట్టిన నివాసం నీవు పొందుతావు. ఏ కొరత, ఆకలి, దప్పులు అక్కడ ఏవి కూడా ఉండవంట. ఆశిస్తున్నావా? ఎంతకాలం జీవిస్తామో తెలియదు. 90వ కీర్తనలో మోషే భక్తుడు అంటాడు, మన ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయాసమే, దుఃఖమే. కానీ అక్కడ ఉన్న దేవుడు ఈ హృదయం అనే నీ యొక్క ఇంటిలో ఆయన జన్మిస్తే పరలోకంలో స్థానం. ఆశిస్తున్నావా? నాకు ఆ స్థలం కావాలని, ప్రభువా నా హృదయంలోనికి రా నిన్ను ఆయనను పిలిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, పరలోకంలో నీకు స్థానం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రం. సాక్షాత్తు ఇది నిజం నమ్ముతున్నాం. ఇక్కడ లేవు అని దూత ప్రకటించాడు నాయన. మీరు ఇక్కడ లేరు కానీ ఆరోహణమై వెళ్ళిపోయిన దేవుడవు నాయన. మా కొరకు ఎదురు చూస్తున్న దేవుడవు. మమ్మను పరమునకు చేర్చడానికి మరొకసారి మీరు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆర్భాటంతో బూర శబ్దంతో వస్తారు. ఎందరైతే తమ హృదయాల్లో మీకు స్థానం ఇచ్చాడు, మిమ్మల్ని స్వీకరించారు, వారందరినీ మీరే పరమునకు తీసుకొని వెళ్తారు. ఎంత గొప్ప దేవుడవు నాయన. ఎందరైతే ఈ మాట ఎందు విశ్వాసం ఉంచి పరమందుంటున్న దేవా నా హృదయంలోనికి రాని నిన్ను స్వీకరించారు, వారందరినీ దీవించి ఆశీర్వదించి వారి హృదయ వాంఛలను తీర్చి తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాగణుడైన సర్వోన్నతుడైన పరమందుంటున్న దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన. మనసుతో